హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చైతే కలేజా పన్నీర్ అండి. కలేజా అంటే మనం మటన్ ఇది కాకుండా ఓన్లీ పన్నీర్తోనే ప్యూర్ వెజ్ దాంతోనే కలేజా పన్నీర్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశా. నిజంగా నేనైతే ఈ రెసిపీని ఈ గ్వాలియర్ వచ్చిన స్టార్టింగ్ ఇక్కడ సానీ పంజాబనీ హోటల్ ఉంటుందన్నమాట. అక్కడ ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది రెసిపీ. అప్పటి నుండి కూడా ఈ 3-4 ఇయర్స్ ఇక్కడికి వచ్చి 4 ఇయర్స్ అబవ్ అయిపోయింది. ఈ 4 ఇయర్స్ ఎప్పుడు ఏ చిన్న పార్టీలు కిట్టి పార్టీ సంథింగ్ ఈ బిఎస్ఎఫ్ అకాడమీలో ఏం జరిగినా కూడా అక్కడే ట్రీట్స్ ఇస్తూ ఉంటారు. మేము ఒకవేళ వెళ్ళినా కూడా ఆ హోటల్లోకి వెళ్తాం, ఎందుకంటే చాలా బాగుంటుంది. అందులోని నా ఫేవరెట్ డిష్ ఏమో కలేజా పన్నీరు. ఆ డిష్ని నేను చాలాసార్లు నుండి ట్రై చేయాలి అని యూట్యూబ్లో సర్చ్ చేసేదాన్ని, కానీ తెలుగులో ఒక్కరు కూడా పెట్టలేదు. మన ఆంధ్రాలో కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా పెట్టలేదు. హిందీలోనే వచ్చేది ఎన్నిసార్లు చూసినా. సరేలే అనేసి అప్పటి నుండి వదిలేశాను. మళ్ళీ లాస్ట్ టైం ఆ హోటల్కి వెళ్ళేటప్పుడైతే మళ్ళీ అదే ఆర్డర్ చేసి ఎలా అయినా ఈరోజు వీళ్ళని అడగాలి అని చెప్పి ఆ హోటల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ రెసిపీ కోసం అడిగాను అనమాట. అప్పుడు చెప్పారు వాళ్ళు కొంచెం వాళ్ళ సీక్రెట్ అంటే ఎలా చేస్తారు అనేది, ఆ గ్రేవీ రావడం కోసం ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా చెప్పారనమాట. ఎందుకంటే ఈ 4 ఇయర్స్ నుండి బాగా వెళ్ళడం వల్ల మా సోల్జర్కి వాళ్ళు బాగా పరిచయం అయ్యి ఆ పరిచయంతో కాస్త నేను ఈ రెసిపీని అడగడం వల్ల చెప్పారనమాట. నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. సరే అని ఈ సండే ఎలాగైనా ట్రై చేద్దాం ఒకసారి అనేసి ఫస్ట్ టైం చేశాను. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. అందుకని ఈరోజైతే షేర్ చేస్తున్నాం మీకు ఈ రెసిపీ. పన్నీర్లో చాలా రకాలు తింటాం కదా మనం. పాలక్ పన్నీర్ అని, మటర్ పన్నీర్ అని, కడాయి పన్నీరు, సాహి పన్నీరు సంథింగ్ ఇలా ఎన్ని రకాల పన్నీర్లు ఉన్నాయో అన్నిటికంటే కూడా నాకు ఈ కలేజా పన్నీర్ అంటే చాలా చాలా నచ్చేసింది. ఫస్ట్ టైం ట్రై చేస్తాను కాబట్టి కొంచెం పన్నీర్తోనే స్టార్ట్ చేశాను అనమాట. ఇలా పన్నీర్ని తీసుకొని ఎప్పుడు పన్నీర్ కర్రీ చేసినాగా స్క్వేర్గా క్యూబ్గా కాకుండా డైమండ్ షేప్లో, ఇలా ట్రయాంగిల్ షేప్లో, ఇంకా పొడుగ్గా రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. అక్కడ పీసులు అయితే అలాగే ఉన్నాయి. అలా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 2 ఉన్నాయి ఇందులో. అందులో ఫస్ట్ అయితే సోయా సాస్. ఈ సోయా సాస్ వేసి బాగా కలిపి సైడ్ పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ని ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మిక్సీలో గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా లాస్ట్లో కలేజా పన్నీర్ తినేటప్పుడు అనమాట ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట తినేటప్పుడు రోస్టెడ్ ఆనియన్స్. దానికోసం సైడ్కి పెట్టుకున్నా. తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, ఈ ధనియా, జీరా, యాలకులు, స్టార్ ఫ్లవర్ అన్నీ కూడా, లవంగీలు, మిరియాలు అన్నీ కొంచెం కొంచెంగా, ఎక్కువగా కాదు, 1-2 అంతే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చెప్పాను కదా 2 ఉంటాయని, అందులో సెకండ్ది అయితే ఈ వేరుశనగ పలుకులండి. హోటల్స్లోనంట వాళ్ళు చెప్పిన ప్రకారం అందరూ ఏమో కానీ మేమైతే ఈ వేరుశనగ పలుకుల్ని నైట్ నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేస్తాము. 1 కప్పు కాజు వేస్తే 5 కప్పులు ఇలా నానబెట్టుకున్న వేరుశనగ పలుకులను అయితే ఇలా ఫ్రై చేసుకొని గ్రైండింగ్ చేసుకుంటాము అని చెప్పారు. ఇది బాగుంది నిజంగా. ఇలా వేరుశనగ పలుకులు ఫ్రై చేసి నార్మల్గా ఫ్రై చేసిన కంటే ఇలా నానబెట్టుకొని ఫ్రై చేస్తే ఆ టేస్ట్ మనకి తినేటప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కాదు. వాళ్ళు ఎక్కువ మొత్తం మీద చేస్తారు కాబట్టి బాయిల్ చేసి కూడా ఉంచుకుంటారంటే, అంటే స్టోర్ చేసుకొని. ఇలా అన్నీ కూడా నేను ఈ కొంచెమే తీసుకున్నాను. నేను చేసిన పన్నీర్కి ఈ ముంపల్లి సరిపోతాయని తీసుకున్నాక ఒక టమాటాని కూడా వేయించుకొని, చూసారు కదా ఇలా రెడ్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అందులో కాజు కూడా వేసుకున్నాను వాళ్ళు చెప్పినట్టుగా. కొంచెం ఇదంతా గ్రేవీ కోసం అన్నమాట. అయితే ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా చాలా అంటే చాలా సాఫ్ట్గా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. దీన్ని మీరు ఎప్పుడైనా ఏదైనా గ్రేవీలో కావాలంటే ఎక్స్ట్రా అనిపిస్తే కనుక ఒక బౌల్లో తీసుకొని దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది నేను తయారు చేశానండి.
మీకు ఈ నెయ్యి వీడియో కూడా పెట్టాను. ఇది గేదె నెయ్యి వల్ల కొంచెం వైట్గా ఉంది, అలాగే చలి కారణంగా ముద్దగా అనిపిస్తుంది అనమాట. ఇలా కొంచెం నెయ్యి కూడా అదే కళాయిలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా ఆయిల్ కొంచెం తేలేంత వరకు, ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా వేయించుకోవాలి. తర్వాత ఎక్కువ మసాలాలు కూడా ఇందులో అవసరం లేదండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెంగా వేసుకోవాలి. మొత్తం ఇదంతా కలిసి ఇందులో పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో కొంచెం పసుపు, కారం, తగినంత సాల్ట్ వేసుకొని అదన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా అలాగే కొంచెం ధనియా జీరా పౌడర్, అదే గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, 1 స్పూన్ అయితే వేసుకున్నాను. అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకొని చూసారు కదా, మనకి ఈ థిక్నెస్ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇంకా ఉడికి కూడా ఇంకా దగ్గరగా అయిపోతుంది, చల్లారితే ఇంకాస్త దగ్గరగా అవుతుంది. కాబట్టి మనం ఇంకొంచెం మిక్సీ జార్లో వాటర్ అయితే వేసేసుకొని మిగిలింది కూడా ఇందులో వేసేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. లాస్ట్లో కసూరి మేతి కాకుండా, కసూరి మేతి ఇలా బాయిల్ అయిపోయాక ఆ మేతిని కూడా వేసుకొని ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకొని, అంటే ఆ స్మెల్ పోకుండా మూత పెట్టి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా కట్ చేసుకొని వీటన్నిటికీ అప్లై చేసి ఉన్నాం కదా పన్నీరు, ఆ పన్నీర్ పీసెస్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఆ గ్రేవీలో వేసుకొని మొత్తం కలిసేంతలాగా కలుపుకుంటూ ఉండాలి. అలా అని పన్నీర్ని పీస్ అయిపోకుండా చక్కగా స్లోగా లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇంకాస్త ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అలాగే మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకొని సైడ్కి అయితే తీసుకున్నాం కదా, ఆనియన్స్ని కూడా అలా వేసేసుకొని తర్వాత కొత్తిమీరని అయితే వేసుకోవాలి. అన్నీ కూడా ఎండింగ్లోనే కాకుండా కొంచెం ముందుగానే వేసుకొని, ఎందుకంటే అది ఆల్రెడీ మనం ఫ్రై చేసి మిక్సీకి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. తర్వాత ఇలా అన్నీ కూడా వేసుకొని ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి తీసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళ హోటల్లో అయితే ఇంకా బ్లాక్గా వచ్చింది. వాళ్ళు ఎక్కువగా సోయా సాస్ యూస్ చేశారనుకుంటా. మనం నిజంగా లివర్, నెక్స్ట్ మటన్తో తయారు చేస్తాం కదా కలేజా, చేస్తే ఎలా ఉంటుందో కలర్ కొంచెం బ్లాకిష్ వస్తుంది కదా, అదే కలర్లో వాళ్ళు చేసింది ఉంది. ఏంటబ్బా కొంచెం కలర్ తక్కువైంది అనుకున్నాం, అది సోయా సాస్ ఎఫెక్ట్ అని తర్వాత అర్థమైందనమాట. మరి అంత సాస్ అవసరం లేదనిపించి ఇలా ఇది కూడా చల్లారాక కొంచెం ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి తీసాకైతే వాళ్ళు చేసినట్లే కలర్ అయితే కొంచెం వచ్చేసిందనమాట. కానీ రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ రెసిపీని మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ట్రై చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో చూసి అలా వెళ్ళిపోకండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. లైక్ అనేది చాలా వాల్యూ అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తుంది నా వీడియో. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.